అసలు ముక్కలేనిదే ముద్ద దిగదన్న టైప్ అనమాట నేను. నాలాగా మీరెవరైనా ఉంటే మాత్రం చెప్పండి. కాకపోతే మా ఇంట్లో వచ్చేసి మండే, సాటర్డే మేమైతే ఎవ్వరం నాన్ వెజ్ తినము. కాబట్టి నేనైతే నెక్స్ట్ డేనే మళ్ళీ టిఫిన్‌లోనే స్టార్ట్ చేసేస్తాను నాన్ వెజ్. లైక్ ఎగ్ దోస కానీ, లేకపోతే చికెన్ పూరి చేసుకోవడం గానీ చేస్తాను. ఎందుకంటే ఏదో నాకు ఏ రోజైతే నాన్ వెజ్ తినమో వెజ్ రోజు అసలు ఆ రోజు ఏం తిన్నా కూడా నాకంత సాటిస్ఫాక్షన్ అయితే రాదన్నమాట. అలా అలవాటైన ప్రాణం. సో, మళ్ళీ మీరేం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో, ఇవాళైతే చాలా నాకైతే ఎక్కువగా మటన్ తినాలనిపించింది. అందుకని మా హస్బెండ్‌కి చెప్తే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయి మటన్ అయితే తీసుకొచ్చారు. మంచిగా మటన్ మ్యారినేట్ చేసుకొని ఇక్కడ నా స్టైల్‌లో అయితే మటన్ కుక్ చేసేస్తున్నాను. అండ్ దీని కాంబినేషన్‌లోకి మా అత్తమ్మ అయితే మంచిగా బగారా రైస్ అంటే వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నాకు ఫస్ట్‌లో మటన్ అంత నచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే ఒకసారి తినడం అలవాటైపోయిందో అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.